హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో మోషే నైలు నదిలో యువరానికి దొరికాడని విన్నాం కదా. ఈరోజు స్టోరీలో మోషే దేవుని స్వరం ఎలా విన్నాడో తెలుసుకుందాం. మోషే రాజభవనంలో పెరిగిన తన మనసులో మాత్రం నా ప్రజలు ఈజిప్టులో బానిసలుగా ఉన్నారు, నేను వారిని ఎలా అయినా కాపాడాలి అని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు మోషే కోపంలో ఒక తప్పు చేశాడు. అతను చేసిన తప్పుకి ఈజిప్ట్ వారు ఏం చేస్తారో అని భయపడి అక్కడ నుండి పారిపోతాడు. తరువాత మోషే మిద్యాను అనే ప్రాంతాన్ని చేరుకుంటాడు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత అతనికి వివాహమవుతుంది. ఒక కొడుకు కూడా పుడతాడు. ఒకరోజు మోషే గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక పొద మండుతూ కనిపించింది. అది కాలిపోవట్లేదు. చాలా ఆశ్చర్యంగా మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుని స్వరం, మోషే, నువ్వు వేసుకున్న ఆ చెప్పులు తీసి పక్కన పెట్టు. నువ్వు నిలిచిన స్థలం చాలా పరిశుద్ధమైనది. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. నా ప్రజలు ఎంతో బాధపడడం చూస్తున్నాను. నేను ఇశ్రాయేలీలను వారి బానిసత్వం చేస్తున్న ఐగుప్తీయుల నుండి విడిపించాలనుకుంటున్నాను. అందుకు నిన్ను సెలెక్ట్ చేశాను అని మోషేతో అన్నారు. మోషే చాలా ఆశ్చర్యంగా, ఎలా ప్రభువా, నాకు అంతగా మాట్లాడడం రాదు, నాకు అంత ధైర్యం కూడా లేదు అని అంటాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నీకు నేను అన్ని విషయాలలో హెల్ప్ చేస్తాను. ఇదిగో, ఈ కర్రను తీసుకొని వెళ్ళు, నేను చెప్పినప్పుడు దీన్ని యూస్ చెయ్యి అని ధైర్యం చెప్పి ఈజిప్టుకు వెళ్ళమని చెప్తారు. మోషే ఈజిప్ట్ వెళ్ళిన తర్వాత తన అన్నయ్య అయిన అహరోనును కలిశాడు. అహరోను, మోషే ఇద్దరూ కలిసి ఫరో రాజు దగ్గరికి వెళ్తారు. రాజా, ఈ దేశంలో మా ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. దేవుడు వాళ్ళందరినీ విడిపించి ఇక్కడ నుండి తీసుకురమ్మని మాకు చెప్పాడు అని అంటారు. అందుకు ఫరో అస్సలు ఒప్పుకోకుండా పంపించను అని చెప్తాడు. అప్పుడు దేవుడు ఐగుప్తు దేశం మీదకి 10 భయంకరమైన తెగులను పంపుతాడు. వాటర్‌ని బ్లడ్‌గా మారుస్తారు. మిడతలు వస్తాయి. కప్పలు, పేళ్ళు, అగ్నివర్షం, ఒళ్ళంతా కురుపులు, వడగండ్ల వాన, దేశమంతా చీకటిగా అవుతుంది. అయినా కూడా ఫరో దేవుని మాట వినలేదు. ఇశ్రాయేలీయులను ఎక్కడికి పంపలేదు. చివరిగా ఐగుప్తులకు పుట్టిన ఫస్ట్ పిల్లలు చనిపోతారు. అప్పుడు ఫరో, ఇప్పటికే చాలా నష్టం జరిగింది, నీ ప్రజలను తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో అని మోషేతో చెప్తాడు. మోషే దేవునికి థాంక్స్ చెప్పి తన ప్రజలను తీసుకొని అక్కడ నుండి బయలుదేరతాడు. మిగిలిన కథ రేపు చెప్పుకుందాం, సరేనా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. మోషేకు మీరు ఎలా అయితే ధైర్యం చెప్పి అంత పెద్ద పని చేయమని చెప్పారో, మాకు కూడా అంతే ధైర్యంగా మీరున్నారని నమ్ముతూ ముందుకు వెళ్ళే జీవితాలను మాకు దయచేయండి. ఆమెన్.